అందరికీ నమస్కారం. నేను మీ సంగీత. వెల్కమ్ టు మామ్ గీతా స్టెప్స్. ఈరోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే గర్భవతులు మునగాకు లేదా ములక్కాడలు తినచ్చా, తినడం వలన ఉపయోగాలేంటి, లాభాలేంటి, నష్టాలేంటి, ఎవరు తినాలి, ఎవరు తినకూడదు, ఏ మాసం నుంచి తింటే మంచిది అని వివరంగా ఈరోజు మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు ఒకవేళ మీరు గనక మన ఛానల్ మొదటిసారి చూస్తూ ఉంటే తప్పకుండా మామ్ గీతా స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. మునగాకు మరియు ములక్కాడ రెండు కూడా చాలా టేస్టీగా ఉండి ప్రతి ఒక్కరు ఇష్టపడి తినే ఆహారంలో ఒకటిగా ఎంచబడింది. ఈ యొక్క మునగాకులో ఎన్నో పోషణలు ఉన్నాయి. సాధారణమైన వ్యక్తులకైతే ఇది ఎంతో ఆరోగ్యకరమైనది. బట్ గర్భవతులకు ఇది మంచిదా కాదా, అసలు మునగాకులో ఏముంది, ములక్కాడలో ఏముంది అని వివరంగా మనం తెలుసుకుందాం. మునగాకు మరియు ములక్కాడ ఇందులో ఉంటుంది కాల్షియం. మంచి కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది బేబీ యొక్క హెల్తీ బోన్ డెవలప్మెంట్కి హెల్ప్ అవుతుంది. అంతేకాదండి, ఇందులో ఐరన్ అనేది ఉంటుంది. దీనివలన మన యొక్క రక్త కణాలు అనేవి ఇంక్రీజ్ అవ్వడానికి, అనీమియా సమస్య రాకుండా హిమోగ్లోబిన్ లెవెల్స్ పెంచడానికి ఇది యూజ్ అవుతుంది. అంతేకాదండి, ఇందులో అనేక రకాల విటమిన్స్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా విటమిన్ ఏ అనేది మునగాకు మరియు ములక్కాడలో ఎక్కువగా ఉంటుంది. ఇది ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. అంతేకాదు, మన యొక్క కంటి చూపు మరియు శిశువు యొక్క మంచి కంటి చూపుకు కూడా ఇది హెల్ప్ అవుతుంది. బేబీ యొక్క స్కిన్ మరియు మీ యొక్క స్కిన్ అనేది ఆరోగ్యంగా ఉండడానికి హెల్ప్ అవుతుంది. అంతేకాదండి, మునగాకు లేదా మునక్కాడ అనేది ఒక బాడీని వేడి చేసే పదార్థం అనమాట. మీకు కోల్డ్, కాఫ్, థ్రోట్ ఇన్ఫెక్షన్ ఇలాంటివి ఉన్నా కూడా ఇవి మీకు తీసుకోవడం వలన ఒక యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీ లాగా పనిచేసి మీకున్న కోల్డ్ మరియు కాఫ్ని చాలా ఈజీగా తొలగిస్తుంది. మరి ఇంత పోషణ ఉంది కదా, మనం అధికంగా తీసుకుంటే ఎంతో మేలు కలుగుతుందని అనుకుంటే మాత్రం మీరు పొరబడినట్టే. ఎందుకంటే ఇందులో ఎంత మేలు ఉందో అంతే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. అవి కూడా మీరు తెలుసుకోవాలి. ముఖ్యంగా మునగాకు మరియు ములక్కాడల్లో ఉంటుంది ఆల్ఫా సిటోస్టిరాల్ అనే పదార్థం. ఇది మిస్క్యారేజ్కు దారితీస్తుంది. ముఖ్యంగా మొదటి 3 నెలలు మీరు ఈ యొక్క మునగాకు మరియు ములక్కాడలు చాలా తక్కువగా తీసుకోవడం లేదా అస్సలు తీసుకోకపోవడమే మంచిది. అంతేకాదండి, ఇది బాడీని చాలా హీట్ చేస్తుంది. దీనివలన కూడా యూట్రస్ లూజ్ అయ్యి మిస్క్యారేజ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. కాబట్టి మీరు కనుక మునగాకు మరియు ములక్కాడలు వాటి యొక్క పోషణ అందుకోవాలనుకుంటే మీరు మొదటి 3 మాసాలు తప్పించి 2 మరియు 3వ త్రైమాసంలో మీరు ఈ యొక్క మునగాకు మరియు ములక్కాడలు తీసుకోవడం మంచిది. అంటే 5 నుండి 9 మాసాల్లో మీరు తీసుకోవచ్చండి. మొదటి 3 మాసాలు మాత్రం అవాయిడ్ చేయండి. ఇప్పుడు మనం ఈ యొక్క మునగాకు మరియు ములక్కాడలు ఎవరు తీసుకోకూడదు అని చూసినట్లయితే ఫ్రెండ్స్, మీరు కనుక డయాబెటీస్కి సంబంధించిన ఇన్సులిన్ లేదా ఇంజెక్షన్ టాబ్లెట్స్ లాంటివి వేసుకుంటూ ఉన్నట్లయితే మీరు ఈ యొక్క మునగాకు మరియు ములక్కాడలకి దూరంగా ఉండాలి. అంతేకాదండి, మీరు కనుక థైరాయిడ్ టాబ్లెట్స్ వేసుకుంటున్న వారైతే మీరు కూడా మునగాకు మరియు ములక్కాడలకి దూరంగా ఉండాలి. మరియు మీరు కనుక లివర్ లేదా కిడ్నీ ప్రాబ్లమ్స్ కలిగిన వారు అయినా కూడా మీరు మునగాకు మరియు ములక్కాడకి దూరంగా ఉంటే మంచిది. బీపీ సమస్యతో బాధపడే వారు కూడా మునగాకు మరియు ములక్కాడలు తినకపోవడమే మంచిది. ఇక చివరిగా ఈ యొక్క మునగాకు మరియు ములక్కాడలో యాంటీ ఫర్టిలిటీ ప్రాపర్టీ అనేది ఉంటుందండి. సో ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకుంటున్న వారు మీరు డాక్టర్ని కన్సల్ట్ చేసి మాత్రమే ఈ యొక్క ఆహారాన్ని తీసుకోవాలి. సో చూసారు కదా, గర్భవతులు మునగాకు మరియు ములక్కాడ అనేది గర్భవతికి మంచిదా చెడ్డదా, అసలు తినడం వల్ల లాభాలంటే నష్టాలంటే చూసాం కదా. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటున్నాను. యూజ్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.